నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. గురుగారు, అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠించారు. దీని వెనుకున్న రహస్యం ఏంటి గురుగారు? ఎందుకంటే అన్ని చోట్ల సీతారాములు ఉంటారు. కానీ ఇందులో మాత్రం బాలరాముడిని ప్రతిష్ఠించారు. దీని వెనక ఉన్న విశిష్టత ఏంటి? అలాగే ఆలయ నిర్మాణం యొక్క విశిష్టత ఏంటి గురుగారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోజ నమః. జై శ్రీరామ్. ఆ వినాయకుడు అందరినీ కూడా శుభం కలిగించాలి, అన్ని విషయాల్లో కూడాను దిగ్విజయం కలిగించాలని నేను కోరుతున్నాను. ఇక్కడ మీరు ఎక్కడ ఏ ఆలయానికి వెళ్ళినా కూడా సతీ సమేతంగాను మనకు కనపడుతూ ఉంటాయి. అయోధ్యలోనే బాల విగ్రహము ప్రతిష్టాపన చేయాలంటే అంటే మీకు కింద మాత్రం అంత సమేతంగా ఉన్నారు. పంచలోహంలో బంగారు విగ్రహాలు రామ, లక్ష్మణ, సీత, భరత, శత్రుఘ్ను, ఆంజనేయ స్వామి వాళ్ళ పరివారం అంతా కూడాను అన్ని కింద సెట్లో ఉన్నారు. ఉన్నారా? అది అప్పటి నుంచి వచ్చేవంటి ఒక ఆచారం. ఓకే, సరే. భారీ ఎత్తున పెట్టకూడదు అనేసి ఆ రాముడు ఎప్పుడైతే కూడా రాఘుల వంశం నుంచి సూర్యవంశం నుంచి వచ్చినటువంటి ఆచారం ఏదైతే ఉందో ఆ వంశ విగ్రహం మాత్రాన అక్కడ ప్రతిష్ఠించి ఉంది, ఆల్రెడీ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏకైకమైనటువంటి బాలరాముడు ఏంటిదే అంటే ఏదైతే 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలుడు, ముద్ద మనోహరమైనటువంటి బాలుడు, మైమర్పించే బాలుడు, ఆయన నగుమొహము చూస్తుంటే కంట్లో నీళ్ళు అలా కారిపోతూ ఉంటాయి. ఆయన శరీరము ఆ నక్షత్రాలే వచ్చి పొదిగించుకున్నాయా, ఆకాశం నుంచి 9 నవగ్రహాలే వచ్చేసి ఆయన శరీరాన్ని అలంకరించుకున్నాయా, మరియు ఆ చంద్రుడు సూర్యచంద్రుళ్ళే ఆయన నేత్రాల్లో వచ్చి బిగించుకొని ఉన్నారా, ఆయన తేజస్సులో ఇంద్రధనస్సు వచ్చి కూర్చుందా అన్న ఒక ప్రభావికమైనటువంటి సత్యన అక్కడ ఉన్నవంటి తపస్సులకి యోగులకి మాత్రానే తెలుసు. ఆ స్వామి ఎప్పుడైతే ఆలయంలో ప్రవేశించాక అక్కడ చేసేవంటి ఆచారాలు కావచ్చు, అక్కడ చేసేవంటి ఒక కార్యక్రమాలు కావచ్చు, మన ఉత్తరాయణంలో చేసేవంటి విశేషమైనటువంటి విగ్రహ ప్రతిష్ట ఆవిష్కరణ ఆ ఒక అద్భుతమైనటువంటి అంటే మాటల్లో వర్ణించినటువంటిది కాదు. పోతే అందరిలో కూడాను ఒక డౌట్ ఏంటి అంటే సీతారామ లక్ష్మణుడిని కదా మనం పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకొని చూసుకోవాలనుకుంటామంటారు. కానీ ఇక్కడ స్వామివారు పుట్టిన స్థలం, పెరిగిన స్థలం ఏమండి, ఆయన కళ్యాణం అయిపోయాక వెళ్ళిపోయారు, ఆయన ఇక్కడ ఉండలేదు అయోధ్యలో. కాబట్టి ఇక్కడ సీతారామ లక్ష్మణుని ఒక విగ్రహాలు మాత్రం ఆవిష్కారం పెట్టరు. ఎందుకంటే ఆ ఒక బాలుడు పుట్టాడు కాబట్టి. అయోధ్యుడిలో రాముడు ఒక్కడే కాదు, అందరూ పుట్టారు. కానీ ఈయన అగ్రజుడు కాబట్టి, నవమన్మథ సౌందర్యుడు కాబట్టి, మహావిష్ణువు కాబట్టి, అంద దేవతలో ఒకడే ఉన్నాడు కాబట్టి ఆయనలో ఉన్నవంటి శంకు చక్ర గదాహస్తాలే ఆ లక్ష్మణుడు కావచ్చు, ఆ భరతుడు కావచ్చు, ఆ గద ఆంజనేయ స్వామి కావచ్చు, ఈ రకంగా ఆయనలో ఉన్నవంటి ఆయుధాలే విభానమైనటువంటి ఒక అవటం జరుగుతుంది. ఆమె ఒక హృదయస్థానంలో ఉన్నటువంటి లక్ష్మి, ఆ సీతాదేవి ఏమండి, ఇంకా సపరేట్గా వర్ణించడానికి అవసరమే లేదు. సకలము కూడాను ఆయనలో స్థాపించబడింది. దీంట్లో వచ్చేసి బంగారుపు పోయినటువంటి ధనుసు, బంగారుపు పోయినటువంటి బాణాలు మరియు అదే విధానంగా స్వామివారి ఒక విశ్వావతారాలు కూడాను మకర తోరణంలో పెట్టారు. వారి దశావతారాలంతా కూడాను మొత్తం కూడాను తిలకించి పెట్టారు. ఎంత అద్భుతమైనటువంటి కళ! ఈ జన్మ సాత్వికమైపోయింది. మన భారత భూమిలో పుట్టిన ప్రతి బాలుడి, ప్రతి ఒక్క వృద్ధుది, ప్రతి ఒక్క స్త్రీది, ప్రతి ఒక్క వాళ్ళు అక్కడ వెళ్ళకపోయినా సరే ఆ శ్రీరామచంద్రుడి పరిపాలన ఇప్పుడు నుంచి ఇంకా జరుగుతుందని నేను కోరుతున్నాను. ఆలయ విశిష్ట அப்படிనే ఇది 7 తరాల వరకు కూడా చెక్కు చెదరకుండా హై టెక్నాలజీతోని ఇదివరకు ఎన్నో మసీదులు కట్టి, ఎన్నో ఇదులు కట్టి, ఎన్నో చర్చిలు కట్టి, ఎన్నో ఇది చేసి ఆ మట్టి అంతా తీసి ఎటువంటి కూడాను స్టీల్ వాడకుండా కేవలము రాగి, ఇత్తడి, డంకు సున్నము ప్లస్ అది క్లాక్ వైజ్ సిస్టమ్ ద్వారా నిర్మించడం అనేది చరిత్రలోని మహాప్రాముఖ్యతమైనటువంటి ఆలయం. ఇటువంటి ఆలయం ఇంకెక్కడ నిర్మించరు కూడా. అంతటి వేల కోట్లతో దాతలు ముందుకొచ్చారు. అది ఎవరిచ్చారు? శ్రీరామచంద్రుడే ఇచ్చిడే. ఆయన ఇచ్చినటువంటి ఆయుధం ఆయనకి తిరిగిస్తున్నారు. అంతే.
ఈ దేహము ఎప్పుడు పోతుందో తెలియదు, కానీ ఆలయం స్థిరస్థాయిగా నిలబడుతుంది అంటారు మా శ్రీరామదాసు వారు. రామదాసు అదే అన్నారు, నేను అందరి దగ్గర కూడాను కాసులతో అందరితో భిక్షాటన చేసి నేను భద్రాచలంలో శ్రీరామచంద్రుని ఒక పట్టాభి ఆలయం నిర్మించాను భాష. మీ కోట ఉండకపోవచ్చు, మీ రాజకీయం ఉండకపోవచ్చు, ఈ ప్రజలు ఉండకపోవచ్చు, కానీ చిరస్థాయిగా భద్రాచలంలో శ్రీరామచంద్రుడు నిరంతరంగా ఉంటారు అంటే ఆయన ఒక సంకల్పంతో రామదాసు చేసినటువంటి ఒక వైవిధ్యము అద్భుతమైనటువంటి ఫలితముతో ఈనాటికి కూడా రెండవ అయోధ్యగా భద్రాచలంలో కొలువు తీరి ఉన్నాడు శ్రీరామచంద్రుడు. అయితే ఇక్కడ అయోధ్యలో మాత్రం పట్టాభిషేకం చేసుకొని కాకుండా బాలరాముడిగా ఉండడం అనేది విశేషం. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. జై శ్రీరామ్. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.